జూన్ 30 దేవుని వాక్య ధ్యానం. నీతో చేసిన నిబంధన నేనెన్నడను మీరను. న్యాయాధిపతులు 2వ అధ్యాయం 1వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభువు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినములో ప్రభు మనకి ఇవ్వబోయే గొప్ప వాగ్దానం, నేను నీతో చేసిన నిబంధన ఎన్నడన్నిటికీ కూడా మేరను అని ప్రభు దూత ఆనాడు వాగ్దానం చేసినటువంటి మాట తిరిగి ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే, ప్రభు ఎప్పుడు కూడా మనతో అద్భుతమైనటువంటి వాగ్దానాలు చేస్తూ ఉంటాడు. ఆయన చేసిన ప్రతి వాగ్దానము కూడా మన జీవితానికి ఆశీర్వాదకరము అనే విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఆయన నిబంధన సత్యమైనది, నిరంతరమైనది. అబ్రహాముతో ఆనాడు చేసిన నిబంధనను నేటికి ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. నోవాహుతో చేసిన నిబంధన, ఆయన ప్రతి నిబంధన తన ప్రజల కొరకు ఆయన స్థిరముగా చేసిన వాడిగా మనం గమనిస్తాం. ఈరోజు ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది. మాట ఇచ్చి తప్పేవాడు దేవుడు కాదు. ఆయన వాగ్దానము సత్యమైనది. ప్రతి మాట మన జీవితాలకు ఆశీర్వాదకరం. నీవు ఆ మాటను బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఏ విధంగా నీవు కట్టుకుంటున్నావు, నమ్మకాన్ని నువ్వు కలిగి ముందుకు వెళుతున్నావు అనేదే చాలా ప్రాముఖ్యం. ఆయన మాట మీద నీకు నమ్మకం ఉందా? మనిషి మాటను నమ్మి ఓటు వేస్తావు. ఒక మనిషిని నమ్మి డబ్బులు అప్పిస్తావు. ఒక మనిషిని నమ్మి చాలా విషయాలు మనం నిర్ణయాలు తీసుకుంటాం. అలాంటిది దేవుడు సత్యవంతుడు, నీకు ఇచ్చినటువంటి నిబంధన వాక్కు, ఆ మాటను నమ్మి ఎంతవరకు నువ్వు ముందుకు వెళ్తున్నావు? మనల్ని మనము ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత, మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాల్సిన తరుణం. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నిబంధన నీతో ఉంది. ఆయన నిన్ను ఖచ్చితంగా తన మాట ప్రకారంగా నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. అట్టి ఆశీర్వాదం దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డల జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. నీ మాటను నమ్మి విశ్వసించి ముందుకు వెళ్ళే గొప్ప స్థితిలోనికి బిడ్డలను నడిపించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ ధనదీవులతో నింపి మీరే మహిమ పొందమని, నీ యొక్క ఉన్నతమైన ఆశీర్వాదం బిడ్డలకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.